రెండో సమయాల పుస్తకతే 5వ అధ్యాయం అయితే బాగా నేర్చుకుంటాడు ఓడకడు ఓడటి ఈ అధ్యాయ అయితే మనకి ಬೆಚ್ಚಕೋ విషయ తెలియతకు అర్థమైతకు మనకి ఈ అధ్యాయ అయితే 3 విషయాలు మనకు నేర్చుకుంటున్నాడు బాత దిక్కు సమయలు రెండో పుస్తకము 5వ అధ్యాయ అయితే 5వ అధ్యాయ అయితే మున్నటి వచ్చిన దగ్గర నుంచి 5 వచనకిన వరకు దావీదు ఇశ్రాయేలు మనుషులకి రాజునిగా ఎంచుకొట్టబడుతుండు. అలాగే 6వ వచన దగ్గర నుంచి 16వ వచన వరకు ఊడుకు దావీదు యెరూషలేము తిని ఓని స్వాధీనం ఓని సొంతం తుంగుకొనిచి ఓని నాటెనగా ఓని నారుగా ఓని బస్తీతిగా తుంగుకుంటాడు. అలాగే మనడు 17వ వచన దగ్గర నుంచి 25వ వచన వరకు ఊడుకు దావీదు ఫిలిస్తీయులకిని పొర్రో గెలిచటం యుద్ధం తుంగి గెలిచటం మనడు ఊడితాడు. ఓడటి మున్నటి వచ్చిన దగ్గర నుంచి మనకి మనడు చదువుకడు దావీదు ఈ అధ్యాయం మనకి బెచ్చో చాలా స్పష్టంగా వేడితే దావీదు మొత్తం 40 సంవత్సరకిని పొర్రో 6 నెలలకు దావీదు పరిపాలన తుంగుతాడుగా మనడు ఊడితాడు. ఓడటి 4వ వచన తిని మనడు ఓడ్పు వేడితే మనడు మున్నటి వచ్చిన తిని చదువుతాడు. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు నొద్దకు వచ్చి చిత్తగించుము, మేము నీ ఎముక నంటిన వారము రక్త సంబంధులము. పూర్వకాలము సౌలు మా మీద రాజయుండగా నీవు ఇశ్రాయేలీయులను నడిపించు వాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలును బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందువని యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చుచున్నాడని చెప్పిరి. ఇక మన రూట్కు ఇశ్రాయేలు తోరు సకల గోత్రకు ఓరు 11 గోత్ర కూడా ఈ దావీదునగ్గ వాసి నిమ్మ మాకు రక్త సంబంధుర్తిని అత్తిని నిమ్మ మామిని సౌలు బతికి మత్తస్కే నడిపిస్తిని ఇంజత్కు మామిని పాలిసని రాజినైతిని ఇంచుకెచ్చి ఓరు దావీదునగ్గవాసి దేవుడు నేను నిలవాడుతోడు ఇంచుకెచ్చి కెచ్చునరు. ఓరికి మున్నే సౌలిని మర్రిని అబ్నేరు రాజినిగా పటాభిషేకం తుంగొక మునిపే ఓరికి దావీదుని పొర్రం ఇందే ఓరికి తెలుసు. ఈ మాట తినిపేసుడుకు ఈరికిగిన తెలుసు ఈ జనతిని పాలిసినది దావీదే ఇంజరు కానీ మధ్యతే అబ్నేరు తుంగుతా చెడ్డ పంతె వల్ల వీరందరూ కూడా కాస్త కలవర పడతాటుగా మనడు ఓడన్నాడు. అతుకు ఓడటి మరి ఈ మనుషులకు అందరూ కూడా వాసి 3వ వచనం చదువుతాడు. మరి ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజు నొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను గనుక ఇశ్రాయేలు వారి మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకం చేసిరి. దావీదికి మరి ఈ ఇంచే దావీదు 12 గోత్రకిన పొర్ర రాజత్తో దావీదు మరి జనతిని మరి రాజకీయ నాయకుడుగా మరి జనతికి రాజినిగా అలాగే మరి దైవజనుడుగా ఈ జనతిని 12 గోత్రకిని మరి 40 సంవత్సరకిన పొర్ర 6 నెలలకు దావీదు పాలన దొంగతాటుగా ఒరి నడిపిస్తాడుగా మనడు ఊడితాడు. ఇంచే ఓనికి పూర్తిగా ఈ పొర్రో మరి ఈ 3 స్థానకిని ఈ మనుషులకిని పరిపాలించడానికి వత్తుండు దావీదు. ఓడటి మనడు 4వ వచనం తిని చదువుకు దావీదు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించిన 40 సంవత్సరములు పరిపాలన చేసెను. హెబ్రోన్లో అతడు యోధా వారందరి మీద 7 సంవత్సరముల 6 మాసములు యెరూషలేములో ఇశ్రాయేలు యోధాల వారందరి మీద 33 సంవత్సరములు. ఇవంతా మనడు కలుపు 40 సంవత్సరకిన పొరు 6 నెలలకు. ఈడు దావీదు 30 సంవత్సరకిని వయస్సు వత్తస్కే పరిపాలంతే
అడుగు వాడుతుడు. మనడు ఈడు ఇష్పోషేతు డొల్లత్తస్కే అబ్నేరు తొంతమందికి 5 సంవత్సరం కిందాక దావీదు ఈ రాజ్య పాలంతికి అడుగు బాటుకుంటాం అంతు ఆలస్యం అత్తాట మనడు ఊడితాడు. ఇంచే రాజినిగా వాళ్ళకే ఊరికి మరి ఊరిని నడిపిసని నాయకుడుగా వాళ్ళకే దైవజనుడుగా దేవుటి పిల్లనుగా ఊరిని నడిపిస్తానికి భౌతికంగా ఊరికి నాయకుడుగా మనకి రాజునిగా ఈ అధ్యాయ అయితే వేడితే దేవుడు వాసి పరిపాలన మనకి రాజునికి ఇంక రాజునిగా ఈ భూమి పొరడికి వాసి పరిపాలన తుంగటానికి మొన్నే దావీదిని పరిపాలన మనకి మొన్న గుర్తుంగా వేడితే దేవుడు రాజ్య పరిపాలన ఇస్తుంది ఓడటి మనడు ఇక ఊడుకు మరి ఇంచే 2 గోత్రకి 2 ఈ మనుషులకి పొర్ర యూదా వారి పొర్ర ఇశ్రాయేల్ వారి పొర్ర రాజునిగా పట్టాభిషేకం తీసుకున్న తర్వాత దావీదు యెరూషలేముని స్వాధీనం దొంగటానికి దేయితో యెరూషలేము బెనోర్ వశత మిందికు యెబూషీయులకి వశతే మింది ఓరు ఊడటి 6వ వచనం తిని మనడు సదుకు యెబూషీయులు దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షపు వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూషీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గ్రుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేయుదరని దావీదునకు వర్తమానం పంపియుండిరి. ఆయనను దావీదు పురం అనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొని ఆ దినం పరుచుకొనెను. ఇక మనడు ఊడుకు ఆ దినమున అతడు యెబూషీయులను హతము చేయు వారందరూ నీటి కాలువల పైకి వెళ్ళి దావీదునకు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతం చేయవలెనని చెప్పాను. అందును బట్టి గుడ్డివారును కుంటివారును ఉన్నారు. అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను. ఇంకా మన రూడ్కు యెబూషీయులకి వచ్చినారు కదా, ఈనాటెంకి దావీదు వాదాలను భారత్కి ఇక గుడ్డివారు కుంటివారు మినురు ఓనిని ఓడిస్తారు ఓరు ఈయనని వాదీదోరు ఇంచుకిచ్చి మరి ఓరు మినరు గనక సామెతో రొట్టి మిందల్లే ఓడటి గుడ్డివారు కుంటివారు మినరు గనక మరి లోపలికి బేనో గిన వాదాలు ఎంజో సామెత పొడతల్లే ఓ ఈ ఇరువురు బేనో ఎంజోరే మనడు బైబుల్ పుస్తకతే చరిత్ర కథకు మరి గుడ్డివాడితోడు ఇస్సాకును వాళ్ళకి యాకోబు కుంటివాణిగా ఇక యెబూషీయులకి తెచ్చుకొంచున్నారు. ఇరువురు అనుకునించి ఈ నాటిని యెబూషీయులకి ఇంకి ఓరిరువురు అనుకునించి ఓరికి అప్పగిస్తారు ఆ నాటిని. అందుకనే ఓరి ధైర్యం పేసి ఓరి అండపేసి అలా తిరిగినోడు ఈ యెబూషీయులకి అలా తిరిగినోడు. దావీదుకి ఎత్తో కదా నాకు బేనూరు అతుకు అడ్డుమెన్రు ఓరినందరిని జయించి మనడు ఆ నాటిని స్వాధీనం తుంగుకుంటాడు ఇంచుకిచ్చి మరి అంచి దానిని దావీదు స్వాధీనం తుంగుకుంటుండు. కూడటి స్వాధీనము తుంగుకుంటుండు. 9వ వచనం తిని మనకు దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదుపురం అని పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారం కట్టించును. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఇక మన డూడ్కు దావీదు యెరూషలేము ఇదివరకు దావీదు అంజి దాని స్వాధీనం తుంగకు మునిపే బేనూరు వశత మద్దెకు యెబూషీయులకి వశత మద్దె దావీదు అంజి దానిని స్వాధీనం తుంగుకుంటూ యెరూషలేము ఇతుకు మనకి మనడు ఊడితాడు. యెరూషలేము ఇందంగానే దేవుడి నారింజొరే మరి వాళ్ళకి మెల్కిసెదెకిని నారింజొరే వాళ్ళకే మనడు అద్దు పరమ యెరూషలేం మనకి అద్దు యెరూషలేము ఇందంగానే దేవుడి నారు దేవుడు మందనద్దు దేవుడు దొరకని స్థలం ఇంజరు దానికి యెరూషలేము ఇంకి బెదిరు వాళ్ళకి సియోను ఇందంగానే మనకి ఓడటి సూర్యుడు ఇంచుకిచ్చి మెరసని సూర్యుడు ఇంచుకిచ్చి దానికి అర్థము. మనడిగా ఊడటి ఏరు ఇతుకు యెరూషలేము ఇంక ఏరు ఇతుకు మరి యెహోవా ఈరే ఇంజరే మనడు ఊడితాడు. వాళ్ళకి షాలేము ఇందంగానే
మరి నాకుగా రెండు నాటినగా మన ఊడితాడు. ఇడుపును అలాగే పొర్రో మందని రెండు భాగకిని నారుగా మన ఊడితాడనమాట. ఎగువ దిగువ ఇంజరే, ఎగువ అవుతుంది సియోను, అలాగే దిగువ అవుతుంది యెరూషలేము ఇంచుకెచ్చి మన ఊడితాడు. దీనికి యెరూషలేము ఇందంగానే దేవుటి నారింజొరే, దేవుటి సంఘం ఇంజొరే, దీనికి వెచ్చుకో అర్థం మనడు పరిశుద్ధ బైబిల్ పుస్తకతే ఊడితాడు. ఇక మనడు ఊడటి మరి ఈ యెరూషలేమిని వీరు దావీదు జయించి దేవుటే ప్రణాళిక తిని దేవుటి ఉద్దేశతిని నెరవేరుస్తాటుగా మన రూడితాడు. దానిని జయించి ఆ గంజి ఒరో నాటిని తొత్తనమాట. ఆ నాటిని తొత్తస్కే దావీదు పురమించు ఒక నాటిని తొత్తోడు. తొత్తస్కే దేవుడు దావీదికి తోడు మత్తో గనక ఇవంతా దావీదు తుంగరు వత్తో ఇంచుకిచ్చి పరిశుద్ధ పుస్తకంకి బైబిల్ పుస్తకంకి వచ్చాలి. దావీదు అగ్గ యెరూషలేమికి అత్తస్కే మరి అగ్గ ఒర నగరం ఒర బస్థితిని తొత్తటందుకి మరి మన 11వ వచనం తిని ఓడుకోడటి తూరు రాజగు హీరాము దూతలను దేవదారు మ్రాణులను వడ్రంగులను కాసే పని వారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి. ఇశ్రాయేలు మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరిచెననియు ఇశ్రాయేలును బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయననియు దావీదు గ్రహించెను. దావీదు హెబ్రోన్ నుండి వచ్చిన తర్వాత యెరూషలేము నుండి ఇంకా అనేకమైన ఇక మన ఊరుకు ఈ దావీదు ఆ నాటిని యెరూషలేముని స్వాధీనం తుంగగొట్టస్కే యెరూషలేమిని ఒక నగరు తిని తొత్తనమాట. తొత్తటానికి చుట్టుమందని అన్ని రాజులకు కూడా చుట్టుమందని రాజకీయ మనుషులు కూడా వనికి సాయం తుంగుతాటు మన ఓడినాడు. ఇక దావీదికి మందన మంచి మనసు, మంచి గుణము, దావీదిలో మందని భక్తి జీవితము, మరి నాటి మందని ఈ 12 గోత్రకిని మనుషులకిని మనసుకిని నింపుకుండటమేనయ్యో, ఓరి మనసుకిని ఇరు స్థానతిని ఆక్రమించుకుండటమేనయ్యో. చుట్టూ మందని అన్య రాజులకిని సైతం ఈయన భక్తి జీవితం ఇత్తది బెచ్చో మందికి నచ్చితే ఓని విధానము ఆ బెచ్చో మందికి బెచ్చో చక్క అనిపిస్తే అందుకనే చుట్టూ మందని రాజులు కూడా దావీదికి సాయం తుంగోరే వత్తాటు మన రూడితాడు. ఊడటి మన 13వ వచనం తిన ఊడుకు అగ్గ మనకి వేడి చూడటి 14వ వచనం తిన ఉడకడు 13వ వచనం ఉడకడు. దావీదు హెబ్రోను నుండి వచ్చిన తర్వాత యెరూషలేములో నుండి ఇంకా అనేకమైన ఉపపత్నులు భార్యలను చేసుకొనగా దావీదునకు ఇంకను పెక్కు మంది కుమార్తెలను పుట్టిరి. యెరూషలేములో అతనికి పుట్టిన వారు ఎవరనగా షమ్మయ, సోబాబు, షమ్ము, యశోబాబు, నాతాను, సొలొమోను, ఇబ్హారు, ఎలీషువా, నెఫేగు, యాఫియా, ఎలీషామా, ఎల్యాదా, ఎలీపేలేటు అనువారు. ఇక మన డూడ్కు దావీదిని మర్కింపేదకు మనకి వేడనకు దీంటే మనకి బాగా తెలిత మనుషులు కత్తోరిని మనడు ఊడితాడు, సొలొమోనిని ఊడితాడు. మరి అలాగే ఈ సొలొమోను అలాగే నాతానిని మనడు ఊడితాడు. నాతానిని సంతతి నుంచి మరి అయితే ఊరి వంశత నుండి మరి పెదిరి మత్తాటుగా యేసు ప్రభుని ఎవ్వత్త మరి పెదిరి మత్తాటుగా అలాగే సొలొమోనిని వంశత నుండి మనకి మరి అయితే యోసేపిని మరి అయితే మొత్తపల అత్త యోసేపిని పెదిరి మత్తాటుగా మనడు ఊడితాడు. దావీదికి దేవుడు మాట ఇత్తాటుగా దానిని దేవుడు నెరవేర్చరు వత్తో. అందుకనే దావీదిని వంశత్ నుండి దేవుడు పొట్టుటమిత్తది మనడు ఊడితాడు. ఇక మనడు ఊడుకు అంత బాగానే మింది కానీ దావీదిలో ఈ గుణం మాత్రం బాగిలే. ఎక్కువ మంది ఇంకా వత్తస్కే ఎక్కువ మంది మొత్తేకు దావీదికి మొత్తం ఎక్కువ మంది పిల్లాగిని పొట్టుతరించుకెచ్చి మనడు ఓడనాడు. ఇక మనడు ఓడుకు దీనిని దేవుడు అనుమతిసిల్లుండు. దీనిని దేవుడు ఎక్కువ మంది తిని తుంగటం ఇత్తది దైవ చిత్తం అయ్యింజరు మనడు మొన్నే నేర్చుకొని జరు వస్తాడు.
ఇలా ఎక్కువ మంది పిల్లల వల్ల ఎక్కువ ఇబ్బందికి కూడా దావీదు ఎదుర్కొట్టాడు మనడు ఊడితాడు ఊడటి దావీదు ఈ రెండు రాజ్యకిన పొర రాజు అత్తో ఇంచుకెచ్చి ಬೇನೂರಿಗೆ ಕ್ಯಾನ್ಸ್ ಕತ್ತೆತ್ಕು ಫಿಲಿಸ್ತೀನ್కి ಕ್ಯಾನ್ಸ್ ಕತ್ತೆ ఫిలిస్తీన్కి క్యాన్స్ కత్తస్కే దావీదిన పొరుడికి మరి యుద్ధం తొంగటానికి ఫిలిస్తీన్కు వత్తురు ఒకటి 17వ వచనం చదువుకడు జనులు ఇశ్రాయేలు మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిస్తీన్లకు వినపడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిస్తీన్లందరూ వచ్చిరి దావీదు ఆ వార్తను విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయెను ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి రెఫీము లోయలో వ్యాపించగా దావీదు నేను ఫిలిస్తీయులకు ఎదురుగా పోయేదనా వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు పొమ్ము నిస్సందేహంగా వారిని నీ చేతికి అప్పగింతునని యెహోవా సెలవిచ్చాను ఇక మన డూడ్కు దావీదునికి చాలా విచిత్రమత్త విషయతిని మన ఊడుతాడు శత్రువులకు దావీదు పట్టాభిషేకం పొందుతాడు ఇంచుకెచ్చి క్యాన్స్ కాదంగానే ఈ పక్కతే బల్లెతే జనం కసేది జనం మందని శత్రువులకు ఫిలిస్తీయులకు ఈరు దావీదు ఓరిని బేలత్కని మంచికి పాలన తుంగితోండు ఈయనని మున్నే ఇళ్ళకుంట తుంగ వలె ఇంచుకెచ్చి గొలియాతిని పానం తీస్తుంది దావీదే వెచ్చో బలవంతుడు దావీదు వెచ్చో గొప్పవాడు ఇంచుకెచ్చి ఓరిగిన తెలుసు అందుకనే ఈయనని ఇళ్ళకుంట తుంకడు వేల కాల శత్రుత్వం ఎత్తద్ది మనడు ఈయన రాజ్యద పొరడు దక్కటి ఇంచుకెచ్చి రాజ్యద పొరడికి మళ్ళా ఊరు ఫిలిస్తీన్కి యుద్ధతికి వత్తరు వత్తస్కే దావీదు దేవుడు కాల్కినాక అత్తో వత్తరు శత్రువు వత్తో గనక మందను బలత్తోటి యుద్ధం తుంగటానికి గబగబ మెర్రిల్లోడు దావీదు దేవుడు కాల్కినాక కుద్ది నన్ను యుద్ధం తుంగవాలి చాలా ప్రశాంతంగా శత్రువు బోనం చుట్టుముడుతురు మనడు ఓడినాడు కదా ఓడటి మనడు 17వ వచనం ఓడనాడు జనులు ఇశ్రాయేలు మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిస్తీయులు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిస్తీయులందరూ వచ్చిరి దావీదు ఆ వార్తను విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి రెఫీయిం లోయలో వ్యాపింపగా ఇరు వక్తస్కే దావీదు ఈడు అక్కడి నుంచి దెమ్మిరి దేవుటగ్గా కాల్కినాక కొత్తుండు బారి పోరు నాని ప్రాణం తీసడానికి వాసనూరు ఇంజడి దాకా విస్కీ అంజి మిర్రి సౌలిని కైదే మరి బిస్కే ప్రాణం తీస్తుండో సౌలు ఇంచుకెచ్చి మిర్రి ఇంచి దావీదు రాజ్య పరిపాలనకి రాజునిగా అడుగు వాటంగానే శత్రు వెంటనే దాడి తుమ్మునుడు ఇక మనడు నేర్చుకుండని గొప్ప పాఠం మిందే బెస్కత్ కన్నా దేవుడు దీవిస్తుండు దేవుడు ఆశీర్వదిస్తుండు అమ్మయ్య వేలకో ఒక గట్టది నుండి ఇంకొక గట్టది కడుగు వాడతారు మన కష్టాంత తీరతే ఇంచుకెచ్చి సంతోషపరితారు అక్కడి వరకు సాయన్యం అంతే కానీ దేవుడు దీవిస్తేకి దేవుడు కష్టం తీర్స్తేకి మన బాధ తీర్స్తేకి దేవుటిని మరిగిదాయినోరు బెచ్చు మంది మినోరు దేవుటే భక్తి తిని పక్కత వాటినోరు బెచ్చు మంది మినోరు దేవుడు పిల్ల నీరడించుడికి కెచ్చుకుంటున్నాడు కానీ మనకి అన్ని సమృద్ధిగా అన్ని మత్తస్కే దేవుడు వేడో లోకత్ మందని బలమో లోకత్ మందని బంధువురుకో లోకత్ మందని బాతత్కు మనని రక్షించితో ఈ లోక సంబంధంగా దానిని మెక్కితాడు దావీదు దేవుడు ఓనిని దీవించటము దావీదు రాజ్యపాలనకు అడుగు వాటము ఆ మాట తిని శత్రువులు క్యాన్చటం దావీదిని పొరుడికి వత్తురు ఇంచి దావీదు మనుషులకి బల తిని మెక్కవాలి కదా లోకరీతిగా కానీ దావీదు గబగబా దావీదికి మందని దావీదిని విజయత పెరిగి మందని రహస్యము ఇల్లుపోతే దావీదిని విజయకి మందని కారణము బాతదెత్తుకు దావీదిని భక్తి జీవితమే దావీదిని గొప్ప మంచి భక్తి జీవితం ఓను వెచ్చ సుబుద్ధితోటి మంచి బుద్ధితోటి నడత ఓను భక్తి జీవితమే దావీదిని గెలిపిస్తుంది ఇక మన డూడ్కు బెస్కత్కు ఫిలిస్తీయులు వత్తరించరు క్యాన్సంగానే నాకు బలం మిందే ఇదివరకు ఫిలిస్తీయులకి పొరకు యుద్ధకు కత్తను ఇంచుకెచ్చి దేవుటే కొన్ని సందర్భకిని బెచ్చో మంది భక్తులకి ఊడితారు మనడు దేవుడి సెలవు ఇండ్లకుండా దేవుటే కాల్కిన గంజోని చిత్త తిని తలపకుండా బెచ్చుకో సందర్భకిని మరి నా న్యాయాధిపతులకు అతుకుబారి రాజులకు అతుకుబారి యుద్ధకింకి మున్నెడికి అంజి ఓడి అత్తోరు మినోరు ప్రాణ అత్తోరు మినోరు కానీ
దావీదికి తెలుసు దేవుడు కాల్కినాక పొద్దుపాలే ఇంచుకెచ్చి దావీదంచి దేవుడిని తలుపునాం నాయనా అయ్యా మరి నన్ను యుద్ధత్కి దాయవలే యుద్ధత్కి చుట్టూ అసికెట్కే శత్రువులకు వాసి చుట్టుముట్టుతారు ఫిలిస్తీన్కు వాసి మినురు మరి నన్న యుద్ధం తుంకు గెలుస్తానా ఇంచుకెచ్చి తలుపునాం దీనిని పేసి మనకు అర్థమాదనది బాధ్యతకు దావీదినిలో మందని ప్రతి బలము ప్రతి ఓన్లో మందని ప్రతి గొప్పతనము ఓనద్దయ్యో దేవుడది కేవలము ఇను నెత్తటం వరకే. అందుకనే చిన్నస్కి దావీదికి ఎయితో మన యుద్ధం తుంగినది మన తరపిని మన దేవుడు. ఈ సున్నతిలో మనుషులకి గురించి వేర్తి తీరువా మన దేవుడు మనకి మినో కదా ఓండే కదా యుద్ధం తుంగనది నాకు ఓరు అవకాశం ఏముటు ఓ నేను ప్రాణం తీసడానికి నన్ను సిద్ధంగా విన్నాను ఎంతో ఇది అసలు దావీదు బెచ్చ స్పష్టంగా చక్కాకేయితోడు బాతికేయితో ఇతుకు యుద్ధం తుంగినది మనడయ్యే కదా నెత్తటం వరకే కదా మన దేవుడు కదా యుద్ధం తుంగనద్ది మీరు బారి వ్యక్తి తీరి ఇంచుకిచ్చి కేయితుంది. అందుకనే ఇక దావీదు యుద్ధం తుంగనది దేవుడే గనక విజయ తీరిన ఈదనది నుడు దేవుడే గనక దేవుట గంజి కొద్ది తలపునోడు అయ్యా మరి నన్ను దాయే నంగానే దేవుడు నిమ్మ అన్ను నిమ్మ గెలిస్తీని ఓరిని ఓడిస్తీని ఇంచుకిచ్చి దావీదికి సెలవిత్తో దేవుడు సెలవు విధంగానే ఓడటి 20వ వచనం ఓడకడు. కాబట్టి దావీదు బయల్సెరాజీమునకు వచ్చి అచ్చట వారిని హతం చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనం చేసిననుకొని ఆ స్థలమునకు బయల్ఫెరాజీమును విడిచిపెట్టి బయల్ఫెరాజీమును పేరు పెట్టెను. ఫిలిస్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదు అతని వారును వాటిని పట్టుకొనిరి. ఇక మన ఊరుకు ఫిలిస్తీయులకు అక్కడి నుంచి మెర్తురు దానికి బయల్ఫెరాజీమింద దానికి అర్థం బాధదితుకు మరి ఏరు పారని స్థలము ఇంచుకెచ్చి ఆపేదెత్తికి అర్థం ఒకటి. అందుకని దావీదికి వచ్చినావు కదా ఏరు బెలాత్కు మెర్రమంతో వాళ్ళకే నా శత్రువులు అందరిని కూడా ఇక్కడి నుంచి మెర్రిస్తేని ఇంచుకెచ్చి ఆపేదెత్తిని ఆ ప్రాంతకి దావీదు వాటితో వాటి ఓరగు బొమ్మె విడిచిదే మెత్తారు ఆ బొమ్మె బాత ఎత్తుకు విగ్రహాకు ఓరు ఫిలిస్తీన్లకు మా దేవకు మామిని గెలిపిస్తా ఇంచుకెచ్చి యుద్ధతే బొమ్మెను కూడా పేస్తత్తాటుగా మనడు ఊరి దేవకత్త బొమ్మెను కూడా పేస్తత్తాటుగా ఓడినాడు. వాటిని దావీదు పేసి పొడిసిత్తాటుగా మనడు గమనిస్తాడు. ఒకటి 22వ వచనం తినోడుకు ఫిలిస్తీన్లు మరలా వచ్చి రెఫీయిము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా నీవు వెళ్ళవద్దు చుట్టూ తిరిగి పోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్ల కొనల చప్పుడు వినగానే ఫిలిస్తీయులు హతం చేయుటకై యెహోవా బయలుదేరి ఉన్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలెను అని సెలవిచ్చెను. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసెను. గెబ నుండి గెజేరు వరకు ఫిలిస్తీయులను తరుముచు హతం చేసెను. ఇక మన డూడ్కు ఇంకా యుద్ధం కొనసాగురేమిందే ఓరు మీర్రంజి మల్ల బెగ్గు వత్తరిత్కు మళ్ళా రెఫీయిం లోయత్కి వత్తరు. ఈ లోయత్కి వాదంగానే మనడు ఊడితాడు. మళ్ళా దేవుటగ్గా ఇచ్చడిదాకా దేవుడు మున్నే బాతకెత్తాడు దావీదికి మంచి యుద్ధం తుంగ గెలిస్తే చెప్తావు కదా. కానీ మళ్ళా ఓరు గిరుటు వాదనానికి మళ్ళీ దేవుడు కాలికి నాకు అంచున్నాడు. ప్రతి విషయతే అది చిన్న దత్తకన్నా పెద్ద దత్తకన్నా దేవుడు మనల్ని గెలిపిస్తారు మున్నడి పేసోసనో ఎత్తుకు మళ్ళా దేవుడు కాలికిన గంచి మనడు దేవుడి సహాయతిని దేవుడి కృపతిని తలపురికి మందవలి ఇది బిస్కెట్ వరకు మందవలి ఎత్తుకు ప్రాణం దాయం దాకా కూడా దేవుడు కృపతిని మనడు ఆశ్రయిస్తారు మందవలే దేవుడు కృపతిని తలుపురికి మందవలే. అంతేగాని వరుసట్టు గెలిపిస్తూ నాచు భక్తి పరురాలిల్లే నాకన్నా భక్తి పరుడిల్లోడు నా నీతి నన్ను కాపాడితే నన్ను చాలా భక్తి పరుడు తిని మందిరతే అన్ని పడుగు నన్నే ఊడితాను మా పాశ్రయ్యలు నాకే ప్రధాన స్థానతి మున్నేటి స్థానతి నీతో ఇంచుకెచ్చి మనాకే ఓడితస్కే బెస్కత్కు మనాకే మన డూడి గొప్ప అనుకుంటాడు ఓడిది ఐటమ్ ఇత్తది ప్రారంభమైతే భార్యకి యుద్ధం తుంగనది మనడయి కదా దేవుడు మన తరపిని యుద్ధం తుంగనది. అందుకని మళ్ళా దేవుట గత్తుడు దావీదు మున్నేకెత్తావు కదా దేవుడు నీ మంచి యుద్ధం తుంగించారు. కానీ మళ్ళా ఒక గిరుడి వాదనలకి
దావీదు ఇంకి బారు మల్లబారిగిరుడు వత్తరించుకెచ్చి దేవుటగ మల్లంజి తలపనుడు, అయ్యా నన్ను దాయొచ్చా ఇంజరు తలపంగానే దేవుడికి ఇచ్చినావు కదా నిమించి దాయమని నన్ను అన్నెత్తస్కి దాయవాలి. ఒకవేళ దావీదు అంజి మతుకు బారాసి తక్కువడు. అందుకనే కొన్ని సందర్భకిని దేవుడి ప్రణాళిక దేవుడి చిత్తం వెళ్ళకుండా మున్నెడికి నడిపితాడు. బాతో ఒరట అత్తస్కే దేవుడు బాత తుంగుతోంచి రొన్పొరు నింద వాడితాడు. అలా వాటనస్కి దేవుడు మనకి సాయం తింగుతాడా. ఇంకోసారి ఆశీర్వాదం మీదటంతకి ఓని మనసు మనకి గిరుడ్డి తింతిరే దానికి చాలా టైం పెయితే. ఇక మనడు ఊడుకు దావీదు దేవుడగ్గ అంజి తలపంగానే ఇంజినిమ్మ దాయొద్దు ఇంజిన దేవుడు ఊడటి మనడు దావీదు యెహోవా యొద్ద 23వ వచనం, యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగి పోయి కంబలి ఇంజి దేవుడికి ఇచ్చిన ఇంజి నిమ్మ దాయమని ನಿಮ್ಮ ಬೇಲದಾಯವಲು ನೀಕೋರ ಪ್ರಣಾಳಿಕ ನನ್ನ ಇಂಜಿ ತನು ಇಂಜುನು ನಿಮ್ಮ ಡೈರೆಕ್ಟ್ ಗತ್ಕು ಓರ್ ಕೈಕ್ಕಿನಿ ಬಾರಾಸಿ ದೇತಿನು ಪ್ರಾಣಂ తాయొచ్చు శత్రువుకైతే దేవుడి సాయం వెళ్ళకుండా. మల్ల గిరుడి దేవుటగ వత్తో గనక దావీదు దేవుడికి ఇచ్చిన ఇంజి నిమ్మ దాయొద్దు ನನకెత్తాటు అన్ను నన్నొరు ప్రణాళిక తినేసినను నన్నొరు ఆలోచన తినేసిన దాని శనం నిమ్మ అన్ను అలా నడతకు మాత్రం నీకు విజయం వేతేయించుకిచ్చి దేవుడికి ఇచ్చిన ఓడటి దావీదింకి దేవుడిత్త ఆలోచన ప్రకారం ఉనికెత్తాటుగానే అక్తుండు. ఓడటి కంబలి చెట్ల కొనల చప్పుళ్ళు వినగానే ఫిలిస్తీయులను హతం చేయుటకు యెహోవా బయలుదేరి ఉన్నాడు. ఇంజకెల్లటి యుద్ధం తుంగనది మన కష్టకిని మన ఇబ్బందికిని పోరాడనది మనడే ఎంజోరు అనుకుంటున్నాడు. దేవుడు అందుకనే కెచ్చినాం మీ భారతిని నా పొర్ర వాటని మీ బాధని నాకు అప్పగిసి ముటు ఇంచును మనడే మోచ్చరు మంతాడు మనడు మోచ చేపు మనడు విజయ్ తినోడాడు అది మనకి ఇంకా భారం. కానీ దేవుడికి అప్పగిస్తే దేవుడు మన ప్రాణకింకి నెమ్మది తినేతో విజయ్ తిని కూడా ఈతుంది. అందుకనే ఇక దేవుడు ఫిలిస్తీయులకి పొర్ర యుద్ధం తుంగటానికి ఓండే బయలుదేరున్నాడల్లే. యుద్ధం తుంగనద్ది ఆ రోజు ఇస్రాయేల్ మనుషులకి తరిపిన యుద్ధం తుంగుతుంది దేవుడే. నేను నీ తరపున నా తరపున యుద్ధం తుంగనది దేవుడే. ఆ మహా గొప్ప దేవుడు యుద్ధం తుంగోరే మనం నడిపిస్తున్నాం. ఈ యుద్ధ పోరాటతే మన ప్రయాణం అంతా ముగిసందాకా ఇది యుద్ధ పోరాటమే. ఈ పోరాటతే నిమ్మ నిచ్చి మందవాలి మన నిచ్చి మందవాలి నిమ్మ నెత్త రోజు దేవుడే నేను నిలవాటి ఓడు మున్ని యుద్ధంతో నేను మున్ని వాటి ఓడు యుద్ధతి నీ తుంగోరే నేను మున్నిటికి లోకతికి నేను తోపిసురే ఓని మహిమతి నీ లోపలితే నా లోపలితే ఊడరే నేను మున్నెడికి వేసి మరి ఇక ఊడటి దేవుడికి ఇచ్చిన నన్న బయలుదేరుతాను యెహోవా దేవుడు యుద్ధం తుంగటానికి బయలుదేరి వాసి ఊరికి విజేతినితో. దావీదు 25వ వచనం తినోక దావీదు ఓరిని గెబద్ నుండి గెజేరిని వరకు ఫిలిస్తీయులకి అందరిని కూడా గిరిమెత్తాడు ఓడన్నాడు. దీటి మనడు నేర్చుకుంజరే వత్తడు ఓడటి దావీదు మరి 12 గోత్రకిన పొర్ర రాజునిగా అధిపతిగా నాయకుడిగా రాజకీయ నాయకుడుగా రాజునిగా దైవజనుడుగా ఈ మనుషులకిన పొర్ర ఆ పరిపాలన తుంగటానికి నియమించబడుతుంది. అలాగే మనడు యెరూషలేము నాటిని స్వాధీనం తుంగుకుంటుండు. దానిని ఈ రోజు ఆ రోజుకి ఓరి రాజకీయ పద్ధతికి ఓరి పరిస్థితికి యెరూషలేముని ఆ పరిపాలన విధానకిని అచ్చు గొప్పగా ఇల్లా గాని దేవుడు గిరుటి వత్తస్కి రాజ్యపాలన అగ్గే దానినే కేంద్రం తుంగి యెరూషలేము నాటిని కేంద్రం తుంగి అగ్గే పరిపాలన ఇత్తది మొదలు వాటితో దేవుడు దానికన్నా అద్భుతంగా పరమ యెరూషలేము అద్దు ఇంకా అద్భుతంగా మంతే దావీదిని పరిపాలన మరి దేవుడి రాజ్యపాలనకి మరి మున్నెడుగా తోపిస్తాడుగా పాలన తింటే దావీదిని మున్నె వాటి తోపిస్తాడు మనడు ఊడితాడు దేవుడు ఊడటి మరి ఇచ్చు గొప్ప దావీదిని జీవితతే మరి మనడు నేర్చుకుంటారు వస్తాడు ఈ అధ్యాయితే. దీనికి అంతటికి కారణం ఫిలిస్తీయులకి పొర విజయం యెరూషలేముని స్వాధీనం తుంగటం అలాగే 12 గోత్రకి పొర యూదావారి పొర్రు ఇశ్రాయేలు మనుషులకి పొర రాజునిగా నియమించబడటం. దీనికి కొంత మరి రాజునిగా నియమించబడటానికి కొంత టైం ఇత్తది పెడితే అచ్చుజేపు కూడా దేవుటాకే ఓడరు మొత్తం దావీదు
నేడు వెచ్చో ధైర్యంగా మెరనోడయ్యో అణికి మందనోడయ్యో ಜನತ್ಕಿ దేవుడు మనకి మినోయించోరే జనత తెరపి నెత్తటందుకి ఒక రాజునిగా మున్నేడికి వస్తారు. గొప్ప దైవజనుడుగా జనతిని దేవుటాకి మళ్ళించడానికి మున్నేడికి వస్తా గొప్ప మనిషినిగా మనకి వేడినాడు. మన కుటుంబకి నేడు దేవుటిని ಜನತ್కి చుట్టూ మందని ಜನತ್కి మన కుటుంబకి వేణువత్కి మాటకి అంజనూరు మీరు దేవుటిని నమ్మి మతుకు మీరే మీ కుటుంబకి కతుకుబారు మీ ప్రాంతకి దేవుడు మనకి మెనుడు మన తరపుని యుద్ధం తుంగటానికి మన కష్టకిని ఇబ్బందికి పోరాటం తుంగటంకించరే ಕೆತ್ತನಿ ಮನುಷ್ಯರಿಗೂ మీరాదవలే నన్ను ఆదవలే అస్కే మరి విజయం ఈశ్వరుడు నడిపిస్తుండు. దావీదు దేవుడు పొర ఆనుకుంటుండు. దేవుట్లో దేవుటాకి ఊడరు వెరసొరే దేవుటాకి ఊడి భక్తి తుంగోరే ప్రతి చిన్న విషయత దేవుడి సాయం తలపోరే మున్నిడికి అత్తో గనుకనే దావీదింకి విజయమేశ్వర దేవుడు నడిపిస్తూ మనడు కూడా మనుషులకు నీరడ గనక బెసికి కూడా మన శక్తిది పొర్రు మన జ్ఞానది పొర్రు మన భక్తిది పొర్రు మన సొంత ఆలోచనకి పొర్రు ఆధారపడతకుంటా దేవుడి పొర్ర ఆధారపడుతున్నాడు విజయమేతోడు నెమ్మది తినేతోడు లోకతికి అందరు కుటుంబతోరికి చుట్టుమందనూరికి స్నేహితురికి అందరికి కూడా దేవుడు మన తరపుని మేనుడు యుద్ధం తుంగనది ఓండే నిమ్మ నెత్తుకు చాలు యుద్ధం తుంగనది ఓండి ఎంజరే కెత్తటందుకి నిమ్మ కారణం అయితిని. అందుకనే మరి అలాంటి పిల్లనుగా మీరందరూ మందవలించరే ప్రార్థన తుంగరు మున్నడికి దక్కడ కనిపిన్నారు. ఎస్సయ్యా మీకు వందనకయ్య మరి నీ మాట క్యాన్స్తని పిల్ల జ్ఞాపకం తుంపు అయ్యా మరి మమ్మంతా కూడా నీ యాಕೆ ఓడన్నాడుతని భాగ్య తిని పిల్లంకి మాకందరికి అయ్యా నీ పిల్ల ప్రభా ನಿಮ್ಮ ಮೇನಿನಿಂಜರೆ ನೀನಿನ ಅನುಭವಿಸರು చుట్టుమందనోరికి కూడా తోపిస్తాను భాగ్య తిని ఆ ధైర్యతిని ఓరు నింపుకుంటరే చుట్టుమందనోరికి కూడా ధైర్యతిని నిమ్మే ధైర్యం ఆశమినే కనుక నేను తోపిస్తాను భాగ్య తిని పిల్లనికి నిమ్మే ప్రభా నాయన తండ్రి మరి రాజ్యపాలన తుంగటానికి వాసిని రాజునిగా మరి ఆ రాజ్యతే మమ్మందరం నీ పిల్ల అందరూ మంతటానికి సాయం తుంగ మారు మనసీసి ఈ భక్తితే మున్నడికి నడిపిసా నీతోటి ఈ ప్రయాణతే నడుసురే ನಿಮ್ಮ ತುಂಗನಿ ಯುದ್ಧ పోరాటకిని నీ పిల్ల నిచ్చి మరి విజయకు ఓడరే మొన్నటికి దాని భాగ్యతి నీ పిల్లంకి మించరు ఈ మాట అంతా ఏసైతే తరిపిని ఏసైతే బెదిరితే ప్రార్థన తుంగరమేనం తండ్రి ఆమె మీకందరికి నా నిండు వందనకు దేవుడు మీ కుటుంబకి మీ పిల్లంకి తోడు మంతుడు మీ ప్రతి స్థితిగతికి ఇబ్బందికి యుద్ధం తుంగనది దేవుడే మీరు దేవుడి కాలికి నాకు నిమ్ముటు విజేత నీతో మునికి నడిపిస్తుంది.